సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున మొదటి ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమములను ప్రసారం చేయబడుతుంది. నా 58 ఏళ్ల అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 7 అంశములను ప్రతి ఎపిసోడ్లో చెప్పబడును. మొదటి అంశము మాట, రెండవ అంశము మాట, మూడవ అంశము మాట, నాలుగవ అంశము మాట, ఐదవ అంశము మాట, ఆరవ అంశము మాట, ఏడవ అంశము మాట. మాటను గురించి మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను మీ అందరికీ చెప్పబడను. మొదటి మాట పూర్వీకులు మాట్లాడే మాట గురించి, వారి పడే కష్టే పలి గురించి చూసినట్లయితే 50 ఏళ్లకు పూర్వం
పల్లెటూర్లలో ఉన్నటువంటి దిడ్ల ముత్యాలు సల్లాలమ్మ మాట్లాడే మాట గురించి, 50 ఏళ్లకు పూర్వం వారి కష్టే పలి గురించి మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా. మా తాత నాయనమ్మలు చూసినట్లయితే 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో మా తాత మా నాయనమ్మ పూరి గుడిసెలో ఉండే పరిస్థితి, ఉదయాన్నే గంజన్నము తీసుకుని చెరకు తోటలకు వెళ్ళే పరిస్థితి, అలాగే పుల్లలు పొయ్యపై వంట చేసుకునే పరిస్థితి, కిరసనాయిలతో దీపం వెలిగించుకునే పరిస్థితి. ఇలా మా నాయనమ్మ చూసినట్లయితే వల తీసుకొని కాలువలోకి వెళ్ళి చేపలు పట్టి తెచ్చి అమ్మేటటువంటి పరిస్థితి. ఒకసారి మా నాయనమ్మ అటువంటి కాలువలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి డాము పైనుంచి కిందకి జారి పడిపోయినప్పుడు ఆ వల విడిచిపెట్టి మా నాయనమ్మ కూడా కాలువలోకి దూకి నన్ను కాపాడటం జరిగింది. అటువంటి గొప్ప మనసు ఉన్న, అంత ప్రేమగా చూసినటువంటి పూర్వీకులైన మా తాత మా నాయనమ్మలు ఇటువంటి కష్టాలు పడినటువంటి వారు మీ పూర్వీకులైన మా పూర్వీకులైన వారికి మరి ప్రభునందు నిద్రించిన మా తాత మా నాయనమ్మ దిడ్ల ముత్యాలు సల్లాలమ్మ గారి పాదములకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమములను మొదటి ఎపిసోడ్గా మీకు ప్రారంభిస్తున్నాను. రెండవ మాట, దిడ్ల ముత్యాలు వారసులు అయినటువంటి 5 తరాలు దిడ్లవారి వంశంపై దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రణాళిక మరి 5 తరాల నుంచి ఏ రకంగా ఉన్నది అనే విషయం మీ అందరికీ చెప్పడానికి ఈ కార్యక్రమములను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే పేరుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. రెండో మాట చూసినట్లయితే వారసులు మాట్లాడే మాట, వారి కష్టే పలి గురించి చూసినట్లయితే దిడ్ల ముత్యాలు బొడ్డపల్లి సల్లాలమ్మ పెళ్లితో వారసుడిగా దిడ్ల సంపతరావు, అలాగే దిడ్ల సంపతరావు గోరింకల సరోజినితో పెళ్లితో సరోజిని సంపతరావు వారసుడు దిడ్ల పెద్దిరాజు, అలాగే దిడ్ల పెద్దిరాజు పొలమూరి జయభారతి పెళ్లితో మరి పొలమూరి జయభారతి దిడ్ల పెద్దిరాజు వారసుడు దిడ్ల కిరణ్, అలాగే దిడ్ల కిరణ్ కుక్కల హసితతో పెళ్లి, హసిత కిరణ్ వారసుడు గురించి 134 ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగే మరి దిడ్లవారి వంశం మగవాళ్ళు చూసినట్లయితే దిడ్ల ముత్యాలు కష్టేపల్లి వేరు, దిడ్ల సంపతరావు కష్టేపల్లి వేరు, దిడ్ల పెద్దిరాజు కష్టేపల్లి వేరు, దిడ్ల కిరణ్ కష్టేపల్లి వేరు. అలాగే ఆడవారు చూసినట్లయితే దిడ్ల సల్లాలమ్మ మా నాయనమ్మ కష్టేపల్లి వేరు, దిడ్ల సరోజిని మా అమ్మ కష్టపల్లి వేరు, దిడ్ల జయభారతి నా భార్య కష్టపల్లి వేరు, దిడ్ల హర్షిత మా కోడలు కష్టపల్లి వేరు, మా కూతురు దిడ్ల ఐశ్వర్య ఆమె కష్టపల్లి గురించి మీకు రాబోతున్న ఎపిసోడ్లో ప్రతి ఒక్కొక్కరి గురించి మీకు సాక్ష్యం ఇస్తాను. అలాగే మూడో మాట చూసినట్లయితే పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో పాస్టర్లు చేసే సువార్త, వారు పడే కష్టే పలి చూసినట్లయితే పాస్టర్లు 50 ఏళ్లకు పూర్వం చాలా పేదరికంలో కుటుంబంగా పేదరికంలో ఉండి సువార్త చేసే పరిస్థితి. అటువంటి సువార్త పేదరికంలో ఉండి సువార్త పరిచయం చేసినటువంటి కుటుంబమైనటువంటి పాస్టర్ గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగో మాట చూసినట్లయితే పాస్టర్లు వారసులు మాట్లాడే మాట, వారు చేసే టెక్నాలజీ సువార్త చూసినట్లయితే మరి ఈ రోజుల్లో దైవ సేవకులుగా అనేక మంది మరి ధనికులుగా కోటేశ్వరులుగా గొప్ప గొప్ప సువార్తలు చేస్తున్నారు. అటువంటి గొప్ప గొప్ప సువార్తలు చేసి ప్రభునందు నిద్రించినటువంటి దైవ సేవకులు డాక్టర్ డిజిఎస్ దినకర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఐదవ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ పుట్టుక క్రైస్తవులు మరి వారమంతా కూలి పని చేసి ప్రతి ఆదివారం ఖచ్చితంగా కుటుంబంగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవారు. మరి అటువంటి ఆ కుటుంబం క్రైస్తవుల కుటుంబంలోంచి మరి ఆరో మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట. వారు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ 333 రకాలైనటువంటి కష్టే ఫలిలకు క్రైస్తవ కుటుంబాలు మరి అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్టుగా నేను చూసిన అనుభవం మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి
333 మరి క్రైస్తవుల కష్టే పనిలో మొదటి రకము మరి క్రైస్తవ కుటుంబం ఒకే ఇంటిలో ఉంటూ ఒకరికొకరు మాట్లాడుకోరు. ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాలలో అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. అటువంటి వారు చూసినట్లయితే 24 గంటలు వాక్యం వింటాము, ప్రార్థన చేసుకుంటాము, ఉపవాస ప్రార్థన చేసుకుంటాము, దైవ సేవకులతో ప్రార్థన చేసుకుంటాము, అలాగే ప్రేయర్ టవర్ కూడా ఫోన్ చేసి ప్రేయర్ చేసుకుంటాము. ప్రతి శుక్రవారం శ్రేణ సమాజం ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ ఒకే ఇంటిలో ఉంటూ భార్య మాట్లాడే మాట భర్తకు నచ్చక వారు ఒకే ఇంటిలో ఉంటూ మాట్లాడుకొని క్రైస్తవ కుటుంబాలు ఈ రోజుల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి. మరి ఒకే ఇంటిలో ఉంటూ కొన్ని నెలలైనా సంవత్సరాలైనా మాట్లాడుకోకుండా ఉంటూ, అలాగే భార్యాభర్తలు కూడా మాట్లాడుకోకుండా మరి విడాకులు తీసుకునే వారు అనేకులు ఈ రోజుల్లో మరి కోర్టులకు వెళుతూ అనేక మంది భార్యాభర్తలు భార్య మాట భర్తకు నచ్చక ఇక ఆమెతో కాపురం చేయటం ఇష్టం లేక అనేక కుటుంబాలు అనేక మంది భార్యాభర్తలు కూడా విడాకులు తీసుకుంటున్నారు. అటువంటి మరి క్రైస్తవులు అటువంటి మాట గురించి అనేక కుటుంబాల్లో సమస్యలు, భార్యాభర్తల్లో సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఒకే ఒక మాట్లాడే మాట గురించి. మరి 7వ రకం మాట చూసినట్లయితే మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన ఆ 7 మాటలలో ప్రతిరోజు ఒక మాటనైనా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కుటుంబంలో భార్యాభర్తలుగా మాట్లాడుకోకుండా ఉంటున్నారో అటువంటి వారికి నేను చెప్పే సాక్ష్యం ఏమిటంటే, అటువంటి వారు మరి భార్యాభర్తలుగా కలిసి ఉండాలి, ఒక కుటుంబంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు 24 గంటలు మాట్లాడే మాటలు, ఫ్రెండ్స్తో మాట్లాడే మాటలను పొదుపు చేయండి, ఫ్యామిలీతో మాట్లాడే మాటలను పొదుపు చేయండి. అలాగే అనేక మరి గ్రామస్తులతో, అనేక మంది ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, బంధువులతో, కొలీగ్స్తో, స్త్రీల సమాజంతో, పాస్టర్లతో మాట్లాడే మాటలు మీరు పొదుపు చేసినట్లయితే మరి దేవుని మాట 7 మాటల శిలువలో మాట్లాడే మాటకు మీకు అర్థం ఏమిటో మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మాట వల్ల ఈ రోజుల్లో అనేక మందికి దుఃఖం కలిగిస్తున్నారు, బాధ కలిగిస్తున్నారు. అటువంటి వారు మరి ఈ రోజుల్లో సంతోషముగా ఆనందంగా ఉండాలంటే మనం మాట్లాడే మాటను మనం పొదుపు చేసినట్లయితే తప్పకుండా మరి కుటుంబంలో సంతోషం సమాధానంగా ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభు 7 మాటలు మాట్లాడే మాటకు మనం ఏ రకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మన పాపాల కొరకు మనం మాట్లాడే మాట కొరకు, ఆ శిలువలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మరి దేవుని కొరకు మనం ఏ రకంగా మనము నడుస్తున్నామో, ఏ రకంగా మనకి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామో, దేవుడు మాట్లాడే 7 మాటల గురించి చెప్పే ముందు ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవుడు మాట్లాడే 7 మాటలు గురించి నేను దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించటం ద్వారా దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడనే సందేశము మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని,
వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యేసుక్రీస్తు ప్రభు మరి ఆ శిలువలో ఆయన 7 మాటల్లో మాట్లాడటం ద్వారా ఆయన చేసిన గొప్ప త్యాగం ఏమిటంటే, మరి దేవుడు గంజా అన్నం తినే పరిస్థితులను కొట్టివేయడం జరిగింది, పూరి గుడిసెలో ఉండే పరిస్థితులను కొట్టివేయడం జరిగింది, మనుషులపై ఉన్న శాపాన్ని కొట్టివేయడం జరిగింది, మనం చేసిన పాపాలు ఆయన శిలువలో కొట్టివేయడం జరిగింది. అంతేమాత్రం కాకుండా పేదరికంలో ఉన్న పరిస్థితులను కొట్టివేయడం జరిగింది, ప్రతిరోజు కూలి పని చేసే పరిస్థితులను కొట్టివేయడం జరిగింది. మరి ఇవన్నీ దేవుడు శిలువలో అన్ని కొట్టివేశాడనే విశ్వాసంతో మరి దేవునికి ఏ రకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించానో, దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట మంచిదని పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో నుంచి మొదటి స్తోత్రంతో అబ్రహాం దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని నేను స్తుతించటం జరిగింది. ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనం. మరి దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట మంచిదని పత్రిక పాఠ్యములో ఉన్న 23 గ్రంథములో నుండి 333 మహిమపరిచే వాక్యములలో 2వ స్తోత్రంతో అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని స్తుతించడం జరిగింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం. మరి దేవుడు మాట్లాడే 3వ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచుట మంచిదని స్వార్థ పాఠ్యములో ఉన్న 4 గ్రంథంలో నుండి 333 గణపరిచే వాక్యములను 3వ స్తోత్రముతో అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించడం జరిగింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మరి దేవుడు మాట్లాడే 4వ మాటకు చూసినట్లయితే దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన చేయటం మంచిదని విజ్ఞాపన ప్రార్థన 333 విజ్ఞాపన ప్రార్థనలో మొదటి ప్రార్థన చూసినట్లయితే నర్సరీ చదువుతున్న మా పిల్లలిద్దరూ మంచిగా చదవాలని ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు మాట్లాడే 5వ మాటకు చూసినట్లయితే దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుక ఇవ్వటం మంచిదని 333 కృతజ్ఞత కానుకలు ఇచ్చే వాటిలో మొదటి కృతజ్ఞత కానుక ఏ రకంగా ఇచ్చానంటే నర్సరీ చదువుతున్న పిల్లలకు ఫీజు కట్టినందుకు మరి ఆదివారమున కృతజ్ఞత కానుక ఇవ్వటం జరిగింది. మరి 6వ మాట చూసినట్లయితే దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మంచిదని 333 కృతజ్ఞతాస్తుతిలో చెల్లించే వాటిలో మొదటిగా కృతజ్ఞతాస్తుతి ఏ రకంగా చెల్లించానంటే నర్సరీ చదువుతున్న మా పిల్లలు సంవత్సరం అంతా చదివినందుకు
ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చటం మంచిదని 333 సాక్ష్యములలో మొదటి సాక్ష్యం ఏమిటంటే 29 ఏళ్ళు అన్యునిగా ఉన్న అనుభవం గురించి అనేక చర్చల్లో సాక్ష్యం ఇచ్చి దేవునికి స్తోత్రం చెల్లించడం జరిగింది. ఇలా ఈ రీతిగా 7 శిలువలో యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలకు 7 రకములుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించిన విధము ఇంకా ముందు ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి దేవుని దయతో ఈ రోజున టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో మొదటి ఎపిసోడ్లో మొదటి మాట గురించి, మొదటి పూర్వీకుల గురించి, అది మొదటి స్తోత్రము, 2వ స్తోత్రం, 3వ స్తోత్రం గురించి చెప్పుటకు గాను టీవీ ఛానళ్లకు, యూట్యూబ్ ఛానళ్లకు సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల కవలలు నైరా, అమైరా, ఈదా వారికి నా దీవెనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మొదటి ఎపిసోడ్ చూసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న తెలుగు చర్చిలలో ఉంటూ మరి సంఘ సువార్త పరిచర్య చేస్తున్నటువంటి సంఘ కాపురులకు, పాస్టర్ అమ్మలకు, పిసిసి సంఘ పెద్దలకు, ట్రెజరర్ గారికి, శ్రేణ సమాజం వారికి, సంఘ కుటుంబములకు, మరి పాటలు పాడుతున్న గాయకులకు, రచయితలకు, మ్యూజిక్ వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, కెమెరామెన్లకు అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ మొదటి ఎపిసోడ్ చూసినందుకు మీ అందరి కొరకు ఇప్పుడు ఒక స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి, ఈ దినాన్ని మొదటి ఎపిసోడ్లో మొదటి స్తోత్రం, 2వ స్తోత్రం, 3వ స్తోత్రం గురించి చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి, ఆశ్చర్యకరుడు తండ్రి, అనేక కుటుంబాలలో ప్రభా, ఇగో తండ్రి నేను పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే తండ్రి అనేక మంది గృహ ప్రవేశములు జరుపుకొనిచుండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేక కుటుంబాలలో ప్రభా స్త్రీలు మరి నాయన ప్రభా ఇగో ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలకు జన్మనిచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అనేక కుటుంబాలలో చిన్నబిడ్డలు మరి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి ఫారిన్ కంట్రీలో ఉన్న నానే ఉద్యోగులు చేస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఉద్యోగాలు తెచ్చండి, పిఆర్ తెచ్చండి. అనేక మంది అప్పులతో బాధపడుతున్న వారికి అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి. అనేక కుటుంబాల ప్రభా ప్రతి నెల ఈఎంఐ కట్టలేక బాధపడుతున్న కుటుంబాలలో ప్రభా ఆ ఈఎంఐ కట్టే నాయన ప్రభా బాధల నుంచి విడుదల కలిగించండి. అనేక మంది అనేక అనారోగ్యాలతో బాధపడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. అనేకులు ప్రభా మీకు సాక్షి బిడ్డలుగా నాన్న ప్రభా ఉండుటకు మీరే సహాయం తెచ్చేయమని, అలాగే తండ్రి ఈ టీవీ ముందు ఈ సెల్ ఫోన్ల ద్వారా ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీ విండైన దీవెనలు వారి కుటుంబానికి కుమరించవలసిందిగా, ప్రతి ఒక్క కుటుంబాల ప్రభా మరి వివాహాలు జరగాలని, కుమార్తెలకు వివాహం జరగాలని, కొడుకులకు వివాహం జరగాలని, అనేక మంది నేను ప్రభా మన తల్లిదండ్రులు బాధలతో బాధపడుతుండగా ప్రతి కుటుంబాల ప్రభా మీరే శుభకార్యాలు జరిగించమని, వెండిన దీవెనలు వారి కుటుంబాన్ని కుమరించవలసిందిగా మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మొదటి ఎపిసోడ్ చెప్పినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచు మీ అందరూ ఈ కార్యక్రమం చూసినందుకు మీకు మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంను ముగిస్తున్నాను.